యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాళ్ళు అక్కడే కాదు, ఇంకెక్కడా కూడా పని చేయడానికి వీల్లేదు. అసలు వాళ్ళు ఈ ఊర్లోనే ఉండకుండా ఇంకెవ్వరికి మొహాలు చూపించుకోలేక ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఊరేంటి, ఈ లోకమే వదిలిపోయేలా చేస్తాను. వెయిట్ ఫర్ సమ్ టైమ్. మరి మా గురూజీ అంటే ఏమనుకున్నావు బ్రో? టైంతో పాటు పనిని పరిగెత్తిస్తూ ఉంటాడు. నన్ను అడిగితే డిక్షనరీలో వర్కాహోలిక్ అనే పేరు తీసేసి ఆనంద్ అని పేరు పెట్టేయచ్చు. అంత పర్ఫెక్ట్ అన్నమాట. అసలు నాకు ఈ ప్రాజెక్ట్ గోలే వద్దు అనుకున్నా. నేనిప్పుడు ఇంత ఇంట్రెస్ట్గా ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నానంటే కారణం మా గురూజీ, ది గ్రేట్ ఆనంద్. నువ్వేం కంగారు పడుకు బ్రో, మన ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే కూడా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. ఓకే బాయ్. అప్పు, ఏం వంట చేసావ్? మీకు ఇష్టమైనవి చేశాను మేడం. సో స్వీట్ ఆఫ్ యూ. ఓ గాడ్, ఏమైంది మేడం? హెక్టిక్ వర్క్ కదా, కాస్త రిలాక్స్ అవుదామని స్పాకి వెళ్దాం అనుకున్నాను. స్లాట్ క్యాన్సిల్ అయింది. ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయంట. బ్యాడ్ లక్. పర్వాలేదులేండి మేడం, నేను మీకు మంచి హెడ్ మసాజ్ చేస్తాను. నిజంగా? అప్పు, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. నాకు హెడేక్, స్ట్రెస్ అన్నీ వదిలిపోయాయి అనుకో. ఏదేమైనా మీ ఆయన చాలా లక్కీ. కమ్మగా వండుతావు, తీయగా మాట్లాడతావు, అలసిపోయి వస్తే ఇలా సేవలు చేస్తావు. రైటే కదా మరి? మీ ఆయన గురించి చెప్పగానే బుగ్గలు ఎర్రబడ్డాయే. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? రెండు మ్యామ్. ఓ, లవ్ అండ్ అరేంజ్డ్ అన్నమాట. అయితే ఈజీగానే ఒప్పించేసుంటారు. లేదు మ్యామ్, మా ప్రేమకి చాలా సమస్యలే ఎదురయ్యాయి. కానీ మేమిద్దరం ఒకరికొకరం తోడుగా నిలబడి మా ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్ళాం. గ్రేట్. టెల్ మీ వన్ థింగ్ అప్పు, అసలు ఒక మనిషిలో లైఫ్లో సంతోషంగా బతికేయచ్చు అని ఎలా డిసైడ్ చేస్తారు? హౌ? నమ్మకం మేడం. తన చూపులో, మాటలో, ప్రవర్తనలో, మనల్ని ప్రేమించే తీరులో కనిపించే నమ్మకం. ఆ నమ్మకమే ప్రేమని పుట్టిస్తుంది. ఆ ప్రేమ కోసం ఎన్ని కష్టాలైనా ఎవరినైనా ఎదిరించేంత ధైర్యం ఇస్తుంది. అంటే ఒక వ్యక్తి మీద ఆ నమ్మకం కలిగితే హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అన్నమాట. నిరభ్యంతరంగా. మీకు అలాంటి వాళ్ళు ఎవరూ ఎదురుపడలేదా మేడం? పడకే పడ్డాడు. ఎవరు మ్యామ్? ఉన్నాడులే, ఆనందని ఓ మానవుడు. చూడ్డానికి నార్మల్గా, రెబల్గా, మెస్మరైజింగ్ స్మైల్తో హాట్ అండ్ హ్యాండ్సమ్ కాంబినేషన్లో ఉంటాడు. పైగా నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉంటాయి. కానీ ఏం లాభం,
ఆ లక్కీ ఛాన్స్ వేరే ఎవరో కొట్టేశారు. తనకి పెళ్ళైపో క్వాలిటీస్ ఉన్నా కూడా లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. ఆ ఛాన్స్ లేదులేండి మేడం. నీరజ్ సార్ వాట్? అలాంటి ఛాన్స్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుందిలేండి మేడం అన్నాను. ఆ, మీది చాలా మంచి మనసు మేడం. మీ మంచి మనసుకి ఖచ్చితంగా మంచి భర్త దొరుకుతాడు. అంతే అంటావా? మ్మ్. అంతేలే. ఈ అంజలి క్యూట్ ఏంజల్ కదా. నా ప్రిన్సెస్ ఎక్కడున్నాడో ఏంటో. ఎక్కడున్నా టైం వచ్చినప్పుడు మీకు ఎదురు పడతారులేండి. అప్పుడు మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. రియల్లీ? మ్మ్. సో స్వీట్. దాదాని చూడడం కంటే ఉదినమ్మలో నా పట్ల కనిపించిన క్షమాపణే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది జండే. మీరందరూ కలిసే రోజు తొందరలోనే వస్తుంది నీరజ్ సార్. వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ జండే. హౌ డేర్ యూ! నీరజ్ సార్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఐ డోంట్ కేర్ జండే. రా నీరజ్, నీకోసమే వెయిటింగ్. కొత్త ప్రాజెక్ట్ గురించి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీతో ఏదో మాట్లాడాలంట. గెట్ అప్! నీరజ్, గెట్ అప్! నీరజ్ సార్, జండే ప్లీజ్ గెట్ అప్! ఇది జస్ట్ మాన్సి గెట్ అప్! ఇది జస్ట్ చైర్ కాదు మాన్సి. దాదా స్థానం. చూడడానికి ఇదొక వస్తువు కావచ్చు, బట్ ఇట్స్ ఎన్ అచీవ్మెంట్. దీని మీద కూర్చోవాలంటే సరైన అర్హత ఉండాలి. అధికారం చేతికొస్తే అర్హత సంపాదించినట్టు కాదు. మైండ్ ఇట్. ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు. సారీ నీరజ్. మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? ఏమీ లేదు నీరజ్ సార్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా కూడా ప్రాపర్ ప్రోగ్రెస్ కనిపించడం లేదు. అందుకే మేమంతా కొత్త ప్రాజెక్ట్ గురించి మీరేదైనా చెప్పే ముందు నేను ఒకటి చెప్తాను, వినండి. ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఏ టీంలో అయినా సమర్థుడు ఒకడుంటాడు. ఆ ఒక్కడే సక్సెస్కి కారణం అవుతాడు. అండ్ ఐఎమ్ షూర్ అంజలి కన్స్ట్రక్షన్స్ టీంలో ఆ ఒక్కడున్నాడు. ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తాడు. మీరంత కాన్ఫిడెంట్గా ఉండగా మేము చెప్పేది ఏమీ లేదు. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.
యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్లో సెంటిమెంట్ యా నీరజ్ సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తప్పు జరుగుతున్నప్పుడే సరిదిద్దాలని తెలుసుకున్నాను జండే. లేదంటే పశ్చాత్తాపడినా కొన్ని తప్పులు మనలోని గిల్టిని పోగొట్టలేవు. నేను అలాంటి తప్పును ఒకటి సరిదిద్దుకోవాలనుకుంటున్నాను జండే. ఏంటిది? నా కారణంగా ఆగిపోయిన వదినమ్మ శ్రీమంతాన్ని తిరిగి నా చేతుల మీదుగా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను జండే. ఏమంటావు? మీరు ఆలోచనలో ఎంతో గొప్పగా ఎదిగిపోయాక ఇంకా నేనేమంటాను? మీరు అనుకున్నట్టే కానివ్వండి. కానీ ఆర్య దీనికి ఒప్పుకుంటాడా అని. అది నేను చూసుకుంటాను జండే. అయితే అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ జండే, థ్యాంక్ యూ. రే మలేష్, జర చిన్నగా వస్తారా? రే చిన్నగా. అరే ఏమ్రా, చంపుతావేంటి? సారీ అన్న, ఏదో ఆలోచిస్తూ నొక్కేశాను. నీ ఆలోచన నా ప్రాణం మీదకి వచ్చిందిరా భయ్. ఆయన అంతగా ఏం ఆలోచిస్తున్నావు బే? అన్నా, ఆ ఆనందం చూస్తుంటే మామూలుడు అనిపించట్లేదే. అవురా భయ్, గడు మామూలుడు కాదు, మాయిలుడు. అన్నా, ఆ మాయలు మంత్రాలు కాదే, ఆ, వాడికి భాష, ఇంద్ర, సమరసింహారెడ్డి, సింహాద్రి, నీ రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సాలిడ్ గా ఉండే ఉంటుందన్నా. ఊగరా భయ్, గాందంతా బిల్డప్పే. అసలు ఫ్లాష్ బ్యాక్ అంటే నాదే. మా ఊరిని ఊరు జనాన్ని కాపాడనీకి నేను ఎన్ని దందాలు దాదాగిర్లు చేసినానో నీకు ఎరికేనా? గవన్నీ చేసి 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 ఇసుగొచ్చి పీస్ఫుల్ జిందగీ కావాలనిపించింది. అందుకే ఈడకొచ్చి కూర్చున్నాను. గందుకని మీ ఊరోళ్ళు మీ ఊరు నుంచి నేను నూకేసిన రా అన్నా. ఏమ్రో, మజాకులు ఎక్కువైనాయి, పోయి పని చూసుకో. చల్. అరే మలేష్ అన్నా, కొత్త కూలీలు వచ్చినట్టున్నారు, పోయి తోలుకరారా, చెకింగ్ చేయాలి. గట్లనే అన్నా. పో. లైన్లో నుంచోండి, అన్న రమ్మంటాడు. ఫాస్ట్ గా రండి, అన్న అసలు స్ట్రిక్ట్. నడువురి ఫాస్ట్ గా నడువురి, ఫాస్ట్. నమస్కారం అండి అయ్యా, నా పేరు వెంకటదాసయ్య. ఆ? వెంకటదాసయ్య. వెంకటదాస్, పో తీసుకురా. నా పేరు వెంకటేశం అండి. ఈడ అదే ఉందా? పో. నా పేరు సుందరం సార్. ఏందే? నా పేరు సుందరం సార్. అయితే ఏం చేయమంటావు? పో, పోయా నిలబడు. దండలయ్యా. నమస్తే, నా పేరు వీరయ్య అండి. వీరయ్య. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఈ సైట్లో చూడలేదే. అరే బాయ్, ఈ ఫోటోలో ఏదో కిరికిరి ఉందిలే, ఇది నీదేనా? నాదేనయ్యా, చాలా రోజుల క్రితం తీసుకున్నదే. అచ్చా. అయ్యా అయ్యా అయ్యా, మా ఊరుతనే అయ్యా. పని కావాలంటే నేనే రమ్మన్నానయ్యా. ఎట్లానా? అవునయ్యా. చలో, పోయి పని చూసుకో. పో. నమస్తే అయ్యా. అరే నమస్తేలు ఎక్కువైనా అయిపోయి పని చూసుకో. ఓళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోండి. పేరు ఉపేంద్ర అయ్యా. ఉపేంద్ర అయితే ఏం చేయమంటావు? వీడేదో పెద్ద సైడ్ మా హీరోలా చెప్తుండు. ఉపేంద్ర అంట, ఉపేంద్ర పట్టుకురా బాయ్, గవాన్ని ఫైల్ చేయి. గట్లనే. నీకు పని లేక కథలు ఎక్కువైనాయి. ఏంద్రకి ఇవన్నీ చక్కగా పెట్టు.
ఏం కాదు ధైర్యంగా ఉండు. అను అను భగవంతుడా, ఏమైంది పద్దు? ఈరోజు అష్టమి సుబ్బు. అష్టమా? అంటే అష్టమి గడియల్లో బుజ్జమ్మకి పెద్దమ్మ తల్లి, మా అమ్మకి అష్టమ గడియల్లోనే నొప్పులు రావాలా? తల్లి, మా అమ్మకి ఏం కాకుండా చూడు తల్లి, మా అమ్మని కాపాడు. సిస్టర్, ఇంజెక్షన్ తీసుకో. ఏం చేస్తున్నారు? ఇంజెక్షన్ చేయాలమ్మా. వద్దు వద్దు, దగ్గరికి రావద్దు. సిస్టర్స్, తనని హోల్డ్ చేయండి. వద్దు 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 వద్దనా? అను 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 నో అను వద్దు. వినవా అను వద్దు అంటే వినవా? ఓపెన్ ది డోర్.
అను వద్దమ్మా వద్దంటే వినవా వినవా అను అమ్మా